ఎల్లంపల్లి ఎమ్మెల్యే గారే గెలుస్తారు. ఎందుకని? అన్నీ మంచిగా జరుగుతుంది కానీ ఏం జరగట్లా. అది మాకు అమ్మఒడి పథకం కానీ, పింఛన్లు కానీ, ఒంటరి మహిళా పథకం కానీ అన్నీ మాకు వస్తున్నాయి. అందువల్ల మేము మా ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటాం. అంతకుముందు నేను అన్ని చేశాను అన్నారు బోనమ్మ గారు. మాకేమి చేయలేదండి. బోనమ్మ గారి తరఫున మాకేమి రాలా, ఏ పథకాలు రాలా, మాకేం చేయలే. ఎందుకని తెలియదు మాకు. మా పేదవాళ్ళకంటూ ఏమీ జరగల. జగన్ బాబు వచ్చాకే మాకు అన్నీ జరుగుతున్నాయి. మా పిల్లలు మేము స్కూల్లో చదివించుకోవటానికైనా, అమ్మఒడి పడటానికైనా, మాకు పింఛన్ రావటానికైనా, దేనికైనా ఒంటరి మహిళలకి రావటానికైనా మన జగన్ గారు వచ్చాక మాకు అన్నీ జరుగుతాయి. గెలుస్తారండి, గెలుస్తారు. జగన్ గారు చేసిన పథకాల వల్ల, జగన్ గారు చేసిన మంచి పనుల వల్ల, జగన్ గారిని చూసి ఎల్లంపల్లి గారికి ఓట్లు వేస్తారు గారు కానీ ఎల్లంపల్లి గారిని చూసి జగన్ గారికి వెళ్ళాలని కాదు. జగన్ గారు చేసిన పథకాలు ఈ ఒక్క నెలలోనే పెన్షన్ల కోసం ఎంతమంది అల్లాడిపోతున్నారు. బ్యాంకులకి అంటున్నారు, సచివాలయానికి అంటున్నారు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ డబ్బులు కూడా పడలేదు. ఇలాంటి విషయాల్లో మరి ఒక్క నెల చాలదా? జగన్ గారు వాలంటీర్లు పెట్టి ప్రతి ఇంటికి తెల్లారిపాటికి 7 గంటలకల్లా పెన్షన్ తీసుకొచ్చి ఇచ్చారు. ఈ రోజున ఏమైంది? పోయిన నెలలో కొంచెం బాగానే ఇచ్చారు, ఈ నెలలో తిప్పలు పెడుతున్నారు. ఇప్పుడు మేమంటే ఎక్కడైనా ఎదుగుతాము. ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఎత్తుకొస్తారండి పెన్షన్లు? ఏ బ్యాంకులకి వెళ్తారు? బాగా ఉంది ఆదరణ, బాగా వస్తున్నారని ప్రతి ఇంటికి వెళ్తున్నా కూడా మంచిగా స్పందిస్తున్నారు. మీకే వేస్తాం ఓట్లు, ఫ్యాన్కు వేస్తాము, జగన్ గారికి వేస్తాము. మా ఇంట్లో ప్రతి ఒక్కరికి పథకం వచ్చింది. అమ్మఒడే కానివ్వండి, విద్యా దీవెనే కానివ్వండి, ఆసరా కానివ్వండి, చేయూత కానివ్వండి, ఎన్ని పథకాలు అయితే ఉన్నాయో ప్రతి ఒక్క ఇంటికి పథకం అందింది. అందరిన ఇల్లు లేదు. ఎవరిదేమో వాళ్ళకు ఉంటుంది, అంతేగాని మనం ఒకళ్ళు అంటాక మనకు అనవసరము. మనదేదో మనం చూసుకోవాలి. మనం ఎల్లంపల్లి కానీ మనం గెలిపించుకోవాలి.